మాకు ఈ విషయం తెలిసే టైంకి ఈవేళ కేటీఆర్ గారు వయసులో నిజంగా మన మంత్రులు అది ఇది అంటే చాలా వయసు అయిపోయిన మంత్రులు అలా చూస్తాం మనం. అలాంటిది ఒక చిన్న వయసులోనే మంత్రి అయిన కల్వకుంట తారక రామారావు గారు, ఆయన ఐటీ మినిస్టర్ గారు, ఇక్కడ ఈ నాగి గారిని పిలిచి వెంటనే ₹1,00,000 చెక్ ఇచ్చి ఆయన నాకు ఫోన్ చేశారు పర్సనల్గా. అనే నేను కేటీఆర్ మాట్లాడుతున్నా అంటే, అయ్యో ఏంటమ్మా ఏంటి విశేషాలు అంటే, ఇట్లా అవుతున్నాం అని అంటే, అవును మేము అసోసియేషన్ తరఫున అప్పుడు మేము డిసైడ్ చేసాం నాన్న, మేము ఆల్రెడీ అనుకున్నాం. ఈవెన్ దో ఈజ్ నాట్ ఏ మెంబర్, మా అసోసియేషన్ మెంబర్ కాకపోయినప్పటికీ కూడా నేను మా సెక్రటరీ గారు మేము అందరం కలుసుకుని వారికి చేయాలని అంటేను చాలా హ్యాపీ అన్న, నా దగ్గరికి వచ్చినందుకు గాను నేను చేస్తున్నాను, తప్పకుండా మీరు కూడా చేస్తున్నారని తెలిసింది, మీకు థ్యాంక్స్ చెప్దామని ఫోన్ చేస్తున్నాం. మేమే కళాకారులుగా మేము అందరి తరఫున మీకు థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పాం. ఆ గొప్ప జెస్చర్ ఇచ్చినందుకు గాను మా మొత్తం కమిటీ అందరి తరఫున కేటీఆర్ గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఏమండి, కళాకారులకు సహాయం చేస్తే భగవంతుడికి అతి అయిన వాళ్ళు కళాకారులను నమ్మేవాళ్ళలో నేను కూడా ఒకనండి. ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్ళినా మాకు స్పెషల్ గౌరవం ఎందుకు ఇస్తారండి? ఏమైనా కొమ్ములు ఉన్నాయనా? లేదు. మేము మిమ్మల్ని నవ్వించాం, లేకపోతే మేము మిమ్మల్ని ఆలోచింపజేసాం. మేము మీలో ఒకటిగా ఉంటూ, అంటే ఎక్కడో ఉన్నప్పటికీ ఒక సినిమా ద్వారా మీ అందరి మనసుల్లో దగ్గరికి వచ్చాం. అట్లా కళాకారుడికి మాత్రమే ఉన్నటువంటి అదృష్టం, ఆ అదృష్టాన్ని మీ అందరితో పంచుకునే అవకాశం కలగటం, మీరందరూ మాలో కలిసిపోయి మాతో ఇవాళ ఇలా ఫీల్ అవడం అనేది, అందుకోసమని మనస్ఫూర్తిగా కేటీఆర్ గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. ఎలక్షన్ తర్వాత ఈ కమిటీ ఏ విధంగా ముందుకెడుతుంది అనేటువంటి దృష్టిలో ప్రపంచం అంతా చూసే పరిస్థితిలో 26 మందిని కలుపుకొని ప్రజాస్వామ్య పద్ధతితో ప్రత్యేకంగా స్వేచ్ఛ ఇస్తూ అందరూ పనిచేయాలటువంటి ఆలోచనతో రాజేంద్ర ప్రసాద్ మా ప్రెసిడెంట్ రావడం నాకు చాలా సంతోషకరం, అభినందనీయం.